ప్రైజ్ ద లార్డ్. మన చుట్టూ కనిపించే ఈ అందమైన ప్రపంచము ఎంతో విశాలమైనది, అలాగే సుందరమైనది కదండి. అందుకే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాము అంటే, మరణిస్తాము అంటే మనకేదో తెలియని బాధ, భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంతో మనం చాలా గట్టి బంధముతో ముడిపడి ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మాత్రము తన జీవితంలో నేను ఎప్పుడెప్పుడు చచ్చిపోతానా అని ఆశపడుతూ మరణం కొరకు చాలా ఎదురు చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాస్తూ వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకసారి ఆయన కొరింథీ పత్రికలో అంటాడు, నేను 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళి తిని అంటాడు. అంటే ఎప్పుడైతే అలా వెళ్ళాడో అక్కడ ఆత్మ సంబంధమైన లోకాన్ని తప్పకుండా తను చూసి వచ్చి ఉంటారు. అందుకని ఆత్మ సంబంధమైన ఆ లోకాన్ని చూసిన తర్వాత పౌలుకి ఈ లోకంలో జీవితం అంత రుచించలేదండి. అందుకే ఈ భూప్రపంచం మీద నుంచి తను వెళ్ళిపోతాను అని తెలిసినా బాధపడక దాని కొరకు సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారండి, కనిపించే ఈ అందమైన ప్రపంచము కంటే మనం వెళ్ళబోయే ఆత్మ సంబంధమైన పరలోకము ఎన్నో కోట్ల రెట్లు విశాలమైనది, ఆనందకరమైనది కూడా, సుందరమైనదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మరణం కొరకు ఎదురు చూడాలి ఆశతో. అంటే ఒకటే, ఆత్మ సంబంధమైన ఆ లోకాన్ని మన మనోనేత్రాలతో చూడగలగాలి. మరి ఎలీషా యొక్క శిష్యుడు గేహాజీ కళ్ళు దేవుడు తెరచినట్లుగా మన కళ్ళు కూడా దేవుడు తెరచునుగాక. ఆమెన్. పౌలు విషయానికి వస్తే పౌలు చాలా చక్కటి మాటలు రాస్తూ ఉంటాడండి. మరి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి కిందకి చదువుతూ ఉంటే తను కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు. అదేంటి అంటే, పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో రాస్తూ అంటారు కదా, నేను ఈ రెంటికి మధ్య ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ నాకెంతో ఉంది. ఏ రెండిటికి మధ్య పౌలు ఇరుకున పడ్డాడు అని అంటే, మరణించాలనే అపేక్ష తనకి ఎక్కువగా ఉంది, కానీ తాను బ్రతకాలి. ఎందుకు అంటే మరి దేవుడు తనకిచ్చిన పని భారం అనేది ఉంది కాబట్టి దాని కొరకు బ్రతకాలి. ఇప్పుడు నేను బ్రతకాలి ఒకవైపు, కానీ చనిపోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది అంటున్నాడు. అందుకే అంటాడు, చావైతే నాకు లాభం, ఎందుకంటే నేను ఎప్పుడు చనిపోతే అప్పుడు క్రీస్తుతో కూడా పరలోకంలో నేను ఆనందిస్తాను అంటాడు. కానీ నేను బ్రతికితే మాత్రం క్రీస్తు కొరకే తప్ప నా కొరకు కాదు అని ఎంతో నిశ్చయత కలిగిన మాటలు రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి అక్కడ అంటాడు, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. పౌలు గారికి ఈ యొక్క ఓడలతో మంచి అనుబంధం ఉంది. ఈ వెడలిపోయి అనే మాట, ఓడలుండి పెద్ద పెద్ద ఓడలు మరి ఆ యొక్క ఒడ్డుకి పెద్ద కొయ్యి కర్రలకి తాళ్ళుతో కట్టబడి ఉండేవన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క ఓడలు లోపలికి వెళ్ళాలో ఈ తాళ్ళుతో ఉన్న ఈ తాళ్ళు విప్పేస్తే అవి వెళ్ళిపోయేవి. అలాగే మానవులమైన మనం కూడా ఈ లోకానికి బంధము అనే త్రాళ్లతో గట్టిగా కట్టబడి ఉన్నాం. కానీ ఏదో ఒక రోజు మనము ఈ భూప్రపంచాన్ని విడిచి అందరము వెళ్ళిపోవలసిందేనండి. అయితే ఆ వెళ్ళిపోయే రోజు మనం ఆ మరణాన్ని ఆనందంతో పౌలులాగా దాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే దేవుని బిడ్డలారా, ఒక్కటే, పౌలు వంటి నిరీక్షణ, ఆ ధైర్యము, ఆ యొక్క పరిశుద్ధ జీవితము మనకు ఉండాలి. అయితే మీలో చాలామంది అనొచ్చు, పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి, ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని చూశాడు కాబట్టి తనకు ఆశ కలిగింది, మనకు అలాంటి అవకాశం లేదు కదా, అందుకే మనం ఇలాగా జీవిస్తున్నాము అని మీకు ఒకవేళ అనిపించవచ్చు. కానీ ఒక మాట అండి, ఈరోజు మనం చదువుతున్న బైబిల్ అంతా ఆ రోజు వాళ్ళకి అందుబాటులో లేదండి. కానీ ఈరోజు మనకి వాక్యం, దేవుడిచ్చిన వాక్యంలో మనం ఏం కాబోతున్నాం, ఏం పొందబోతున్నాం, మనం వెళ్ళబోయే ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆ పరలోక ప్రపంచము ఎంత ఆనందకరమైనది, తండ్రి సన్నిధిలో మనం ఎంత సంతోషాన్ని పొందుతామో అనేది వాక్యంలో దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. అదే మన ప్రత్యక్షత అండి. ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తామో, వాక్యాన్ని నమ్ముతామో, ఖచ్చితంగా మనం ఆ వాక్య ప్రకారం జీవిస్తూ అలాంటి అపేక్ష, కోరిక మనం కూడా కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు తను మరణించేటప్పుడు ఏంటంటే చరిత్రకారులు చెప్తారు ఒక మాట. అదేంటి అంటే, తాను శిరఛేదనం చేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ కొంతసేపు ఆలస్యమైందటండి. పౌలు గారు అక్కడ ఉన్న వాళ్ళతో అన్నారట, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, నన్ను త్వరగా శిరఛేదనం చేస్తే నేను నా తండ్రితో కూడా, అంటే
యేసుక్రీస్తు వారితో కూడా పరలోకం వెళ్ళిపోతాను, అక్కడ సంతోషిస్తానని ఎదురు చూస్తున్నట్లుగా ఆ మాట అన్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. అంటే పౌలు జీవితంలో మరణాన్ని చిరఛేదనం చేయడాన్ని కూడా తన జీవితంలో ఎంత సంతోషంగా ఆహ్వానించడానికి కారణం ఏంటో తెలుసండి? ఆయన పరిశుద్ధ జీవితం, క్రీస్తు కొరకు త్యాగము, దేవుడు అప్పగించిన సంకల్పం అంతా నెరవేర్చి ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని నమ్ముకొని కూడా చచ్చిపోతామేమో అని భయపడతారండి. కానీ క్రైస్తవుడికి మరణం లేదు. మనము ఈ లోకంలో నుండి మరణం ద్వారానే ఒక నూతనమైన జీవితాన్ని పొందుకోబోతున్నాం. ఈరోజు మిమ్మల్ని క్రీస్తునందు హెచ్చరిస్తూ ధైర్యపరుస్తున్న విషయం ఏంటి అంటే, తప్పక ఈరోజు ఏదో ఒక రోజు ఈ క్షణకాలం ఉండే ఈ యొక్క ప్రపంచాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. కానీ మనం వెళ్ళబోతున్న అద్భుతమైన ప్రపంచాన్ని మనం పొందుకొని ఆ యొక్క మరణాన్ని మన జీవితంలో సంతోషంగా ఆహ్వానించాలంటే ఒకటే, మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు పనిని జరిగిస్తూ ఏదైతే దేవుడు సంకల్పం మన పట్ల కలిగి ఉన్నాడో దాన్ని అంతటిని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వాళ్ళమైతే ఏ రోజు మరణం వచ్చినా మనం కూడా పౌల్లాగా ధైర్యంగా చెప్పగలం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలని క్రీస్తునందు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ మరి ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.